మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఐకాన్ ఆస్ట్రాలజర్, మంత్రతంత్ర జ్యోతిష్యులు సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, మే నెల విశేషంగా ముందుగా మేషరాశి వారి స్థితిగతులు చూద్దాం. వీళ్ళకి ఈ నెల హైలైట్స్ ఏంటంటారు? ఎలాంటి పరిస్థితులు ఎదురుగాబోతుంది? ముఖ్యంగా వీరికి మే మాసం, మేషరాశి వారికి ఒక్కొక్క స్థానం ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ వస్తూ ఉన్నటువంటి రాశి అని చెప్పవచ్చు. మేషరాశి ఇప్పుడిప్పుడే గుర్తింపు పొందుతూ వస్తుంది. వారికి తగ్గట్టుగానే గ్రహరీత్యా ఆ గ్రహాలు కూడా వారి యొక్క స్థితిగతుల ప్రకారంగానే ఉన్నారు. అందరూ అనుకుంటూ ఉంటారు 12వ స్థానంలో శని ఉన్నాడు, ఏ రకంగా మేము ఉత్తీర్ణులు అవుతాము అని చెప్పేసి అని అందరూ అనుకుంటూ ఉన్నాడు. శనితో పాటు కుజుడు కూడా ఉన్నాడు. అలానే 11వ స్థానంలో రాహు ఉన్నారు. ఇక్కడ చూసుకుంటే స్వస్థానంలో బుధుడితో పాటు రవి, 14వ తారీఖు మే 14వ తారీఖుకి బుధుడితో పాటు రవి ఉంటాడు. అలానే ఇక్కడ శుక్రుడు 2వ స్థానంలోకి కనిపిస్తున్నాడు. 3వ స్థానంలో గురువు ఉన్నాడు. ఈ యొక్క గ్రహస్థితి అనేది దాదాపుగా 28 నుంచి 32 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే వస్తుంది. ఈ రకంగా శుభయోగాలు పొందేటువంటి స్థానాలుగా, అందులోనూ ఇది పరాభనామ సంవత్సరం. అందులోనూ ఇంకోటి ఏంటంటే మే మాసంలో అతి ముఖ్యంగా సంవత్సరంలో 3 మాసాల్లో మే మాసం అత్యద్భుతంగా కలిసి వచ్చే కాలం అని చెప్పొచ్చు మేషరాశి వారికి. ఇకపోతే రాజకీయ రంగం చాలా అద్భుతంగా ఉంటుంది వీరికి. ఇప్పుడు ఆల్రెడీ కొన్ని రాష్ట్రాలు ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. అలానే కొన్ని రాష్ట్ర ఎలక్షన్స్ రాబోతున్నాయి. కాబట్టి ఎవరైనా సరే డబ్బు పరపతి అనేది లేకుండా, ఏదున్నా లేకున్నా సరే వీరి సలహాలు వినేసి ఎన్నో పార్టీలు వాళ్ళు మెప్పొందిలా ఉన్నారు. కాబట్టి మేషరాశి వారు ఏదైనా ప్రయత్నం చేస్తే రాజకీయ రంగం వారికి అత్యద్భుతమైనటువంటి వారి పదవులు కూడా వారికి అంటగట్టేలా కనిపిస్తుంది. కాబట్టి రాజకీయ రంగం చాలా అద్భుతంగా ఉంటుంది. స్త్రీ పురుషు ఇరువురికి కూడా, అందులో ఉన్నటువంటి వర్గాల్లోనే కాదు అన్ని రకాల పోటీ పరీక్షల్లో కూడా వీరు ఉత్తీర్ణులు అవుతారు. ఎన్నో రకాల రంగాల్లో కూడా వీరు రాణిస్తారు. దాంట్లో ముఖ్యంగా వచ్చేసి రియల్ ఎస్టేట్ ఒకటి, రాజకీయ రంగం ఒకటి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది మాత్రం వదులుకోకూడదు. మరొకటి ఉంది, మేషరాశి వారికి ఎన్నో సంవత్సరాలుగా పంటలు వేస్తున్నా కూడా నష్టపోతూ ఉన్నారు. కానీ ఈసారి పంట వేసేది మాత్రం నష్టపోయేదానికి ఉండదు. పక్క పొలాలలో నష్టపోతారు. వీళ్ళకి చూసుకొని కళ్ళు కొట్టుకుంటారనమాట. అలానే మేషరాశి వారికి ఈ యొక్క మే మాసంలో ఏదైనా పంట మొదలు పెట్టినా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. కౌలుకైనా తీసుకోవచ్చు, పాలకైనా తీసుకోవచ్చు, సొంతంగానే వేసుకోవచ్చు. ఎన్నో రకాల పంటలు వేసుకున్నా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకా వెతికేదిగా కాలికి దొరికినట్టుగానే డబ్బులు లేకుండానే వ్యాపారం చేసే విధంగానే ఈ మే మాసం మొత్తం కూడా వారికి శుభకార్యాలు వినేదానికి కానీ, శుభకార్యాలు పాల్గొనేదానికి కానీ, శుభకార్యాలు నిర్వర్తించేదానికి కూడా చాలా శుభప్రదమైనటువంటి ఇదని చెప్పొచ్చు. 14వ తారీఖు తర్వాత 2వ స్థానంలోకి రవి భగవానుడు వస్తాడు. అంటే వృషభ రాశిలోకి రవి భగవానుడు రాగానే వీరికి ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నటువంటి వయసు ఇంకా సహకరిస్తే కనుక, అంటే వయసు ఇంకా గవర్నమెంట్ జాబ్ చేసేదానికి ఉన్నట్టే కనుక వారికి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కూడా ఖచ్చితంగా వారికి వచ్చేలా కనిపిస్తున్నాయి. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. ఇంట్లో పెద్దవారు చేసేటువంటి జాబులు రిటైర్ అయిన తర్వాత కొడుకులకి వచ్చేటువంటి వారసత్వం ఉంటుంది. అలాంటి జాబ్స్ ఏదైనా పెండింగ్ ఉన్నా, కోర్టు వ్యవహారాల్లో కానీ, ఐటీ రంగాల్లో కానీ, లేకుంటే కనుక ఈ ఇన్సూరెన్స్ కంపెనీస్లో కానీ ఏదైనా ఉంది అంటే కనుక ప్రయత్నం చేస్తే ప్రయత్నపూర్వకంగా ఖచ్చితంగా వారికి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయితే వచ్చేలా ఉన్నాయి. ఇది మాత్రం ఈ మేషరాశి వారు మే మాసంలో వదులుకోకూడదు. అది వదులుకున్నారంటే మాత్రం కాలు తన్నుకున్నట్టే. మనకి ఇన్నాళ్ళు ప్రయత్నం చేసి ఉండొచ్చు, ఈ మే మాసంలో ప్రయత్నం చేసేది వేరే ఉంటుంది. కాబట్టి అది మాత్రం ఖచ్చితంగా వీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకా స్త్రీలకు ప్రత్యేకంగా వచ్చేసి ఈ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్సే కాకుండా ఎవరైనా సరే నర్సరీగా కానీ, నర్సు కానీ, లేకపోతే కోడింగ్ కానీ, లేకుంటే కనుక మెడికల్ షాప్స్, డయాగ్నోస్టిక్స్, హాస్పిటల్స్, నర్సెస్ గాను, డాక్టర్స్ గాను, ఏదైనా రంగం మెడికల్ సంబంధించింది, న్యాచురల్ క్యూర్ కావచ్చు, ఆయుర్వేదిక్ కావచ్చు, అలోపతి, అలాగా ఏదైతే వారు ప్రజలకి ఆరోగ్యపరంగా చేసేటువంటి విద్యాభివృద్ధులు ఏవైతే ఉన్నాయో దానికి తగ్గట్టు ఉండే ఉపాధి అవకాశాలు ఏమున్నాయో దాంట్లో అడుగు పెట్టేదానికి కూడా మే 14వ తారీఖు తర్వాత ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా దాంట్లో కూడా వీరు మంచి స్థానానికి వెళ్ళేలా కనిపిస్తున్నారు. కాబట్టి మేషరాశి వారికి అనూహ్యమైనటువంటి అవకాశాలు వస్తాయి. ఇకపోతే పెళ్లి కాని వారు ఎవరైనా ఉంటే కూడా, ఒకసారి కూడా పెళ్లి కాని వారి మేషరాశి వారు ఉంటే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వారి పెళ్లి అయ్యే యోచన కనిపిస్తుంది. అన్ఎక్స్పెక్టెడ్గా కూడా మ్యారేజ్ అయ్యే యోచన కనిపిస్తుంది. ప్రయత్నం చేయొచ్చు. అలానే డబ్బు పరంగా ఎవరికైనా ఇచ్చున్నా కూడా మే 21వ తారీఖు తర్వాత అడగడం ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా డబ్బులు కూడా వీరికి సమకూరేలా కనిపిస్తున్నాయి. ఏదైనా శుభకార్యాలు అనుకొని ఎవరికైనా పెళ్లి చేయాలనుకున్నా కూడా వీరికి డబ్బు కానీ, సహాయం కానీ అన్ని రకాలుగా సానుకూల పడతాయి. కోర్టు విషయాలు కూడా వీరికి సానుకూల పడుతూ ఉంది మే 21 తర్వాత ప్రయత్నం చేస్తే. ఇక వీళ్ళకి శత్రువులు ఎవరైనా ఉన్నారు గురుగారు? ఇబ్బంది ఎక్కడి నుంచి వస్తుంది ప్రస్తుతానికి? వీరికి ఎదిగేటువంటి వాళ్ళకి కాదండి. ఒక పక్కన ఒక రోడ్డు పైన లేకపోతే సిగ్నల్స్ దగ్గర లేకపోతే గుడల దగ్గర కామన్గా చెప్తూ ఉన్నాను, తగ్గించినట్టు కాదు ఇది.
ఈ ఎగ్జాంపుల్ చెప్తాను. అడుక్కునేవారు ఉంటారు. అడుక్కునేవారికి బుడుక్కునేవాడు ఇదన్నట్టుగా, అంటే ఆకులు నాకేవాడికి మూతులు నాకేవాడు అన్నట్టుగా ఎట్లా ఉండిద్దంటే సామెత బాగాలేకపోయినా వీళ్ళకి ఎట్లాంటి నరదిష్టి ఉండిద్దంటే, అడుక్కునేవాడికి ఇంకోటి వచ్చేసి అబ్బా వీడికి 100 రూపాయలు వచ్చినాయి ఈ రోజు, నాకు 10 రూపాయలు వచ్చినాయిరా అనుకునే విధంగా ఉంటుంది అన్నమాట. అలానే వీరికి కూడా ఎట్లా ఉండిద్దంటే, వీరు కష్టపడుతూ సంపాదించుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. కష్టపడకుండా కూర్చొని తినేటువంటి వాళ్ళకి వీళ్ళ మీద వ్యసనం ఉంటుంది. వ్యసనము, కుళ్ళు, రంది, కుతంత్రాలు ఇవన్నీ సహజంగా మేషరాశి వారికి ఎక్కువగా వస్తాయి. ఎందుకంటే వీరు జనాల్లో అట్రాక్షన్ ఎక్కువ అవుతుంటారు. వీరి దగ్గర డబ్బు ఉందా ఏముందా అని ఎవరు చూడరు. వచ్చి గౌరవ మర్యాదలన్నీ వీరికి ఇస్తూ ఉంటారు. ఎందుకంటే మాట తోలరు, గౌరవం ఇస్తారు ఎవరికైనా సరే. తన అనేది ఏం లేకుండా ఏకాభిప్రాయంతో ఉంటారు, మొండితత్వంతో ఉంటారు. ఎవరో చెప్పారు కదా సలహాలు తీసుకోరు, ఎంతో మంచి ఆలోచనతో ఉంటారు. వీరు చెప్పే ఒక మాట 10 మందికి ఉపయోగపడుతుంది. మరి అలాంటి వాళ్ళని ఎవరు వదులుకోలేరు కదా. కాబట్టి అలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు వారితో పాటు ఉంటారు. శత్రువులుగానే ఉంటారు, కానీ శ్రేయోభిలాషులుగా అనుకుంటారు. ఈ శ్రేయోభిలాషులు, బంధువులు, మిత్రులు వీళ్ళే వాళ్ళకి శత్రువులు. వచ్చేసి వ్యసనం అనమాట. వాళ్ళ దగ్గర ఏముందని వాళ్ళ దగ్గరికి వెళ్తారు. నా దగ్గర కోట్ల రూపాయలు వస్తుంది, నా చుట్టూతో ఎవరుంటారు? నీకున్న వ్యసనానికి కుళ్ళుకి ఎవరుంటారు? కాబట్టి వీరి మీద వ్యసనము, కుళ్ళు అనేది ఖచ్చితంగా ఉంటుంది. వాటి వల్ల నరదిష్టి, నరకోశ అనేది ఖచ్చితంగా వీరికి కనిపిస్తూ ఉంది. దానివల్లనే వీరికి ఎన్నో రకాలటువంటి, కొంతమంది ఇంకో అడుగు ముందుకు వేసి ఎన్నో రకాల చెడు క్రియలు కూడా చేపిస్తుంటారు. వీరు ఎదగకూడదు అని చెప్పేసి అని, చదువుకోకూడదు, ఎదగకూడదు, సంపాదించకూడదు, బాగుపడకూడదు, ఏది సెటిల్ అవ్వకూడదు అని చెప్పేసి ఎన్నో రకాలుగా అనుకొని వాళ్ళని అష్టదిబ్బందన పాలు చేసేసి నేలలోకి తొక్కేస్తూ ఉంటారు. ఇలాంటి వారు ఎప్పుడు ఉంటూనే ఉంటారు. కొన్ని మనం అనుకుంటాం, గురువుగారు చెప్పారు నక్షత్రాలు బాగున్నాయి అన్నారు, గ్రహాలు బాగున్నాయి అన్నారు, దశలు బాగున్నాయి అన్నారు, పెళ్ళి అవుతుంది అన్నారు, శుభకార్యాలు అన్నారు, మరి ఎన్నో రకాల జాబులు వస్తాయి అన్నారు, మరి ఏమీ లేదు అంటే గురువుగారు నా జాతకం గురించి చెప్పలేదా అనుకుని ఉంటారు అందరు. కానీ ఇక్కడ ఒకటి ఏంటంటే, పర్సనల్ హారోస్కోప్ అనేది వ్యక్తిగతమైనటువంటి జాతకం అనేది అది వారి ఒక జాతక పరిశీలన చేసినప్పుడు మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. అప్పటి వరకు కూడా ఈ యొక్క ఓవరాల్గా చూసేటువంటి గ్రహరీత్యా గ్రహాల యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయో వాటి ప్రకారంగా చెప్పేటువంటి రాశిలో పరిహారాలు తప్పితే వ్యక్తిగత జాతకం అయితే కాదు. ఇది ఓవరాల్గా కావాలనుకుంటే సంపాదిస్తేనే దానికి ప్రతిఫలం అనేది ఉంటుంది. దాన్ని తగ్గట్టు మీకు ఏం జరిగింది, ఎందుకు ముందుకు మీరు వెళ్ళట్లేదు, అసలు మీలో ఇంకేమైనా లోపం ఉందా, ఇంకేమైనా గ్రహరీత్య దోషాలు ఉన్నాయా, మీ మీద ఏమైనా చెడు క్రియలు జరిగినాయా, ఇవన్నీ కూడా గ్రహించుకోవాలి. ఇకపోతే భార్యాభర్తల మధ్యన ఎడబాటు. చాలా మంది మేషరాశి వారికి పెళ్ళైన తర్వాత సుఖ సంసారం ఉండదు. సుఖ సంసారం అంటే డాక్టర్ సంబంధించింది కాదు. ఇక్కడ ఏంటంటే ప్రశాంతమైనటువంటి జీవితం. ఎప్పుడు కూడా ఇంట్లో కీచులాడుకోవటం, గొడవలు ఆడుకోవటం, కోట్లాడుకోవటం, ఇవన్నీ కూడా ఏంటంటే ఎదుటివారు వచ్చేసి మీ ఆయన చూడమ్మా 10 మందికి మంచి చేస్తున్నాడు, నీకు ఎప్పుడైనా చీర కొన్నాడా అనగానే వీళ్ళకి మండిపోతుంది. అంటే ఆ లేనటువంటి ఆలోచన పొల్లేసిపోతారు, క్రియేట్ చేస్తారు పక్కన ఉన్నటువంటి అమ్మలక్కలందరూ కూడా. వీళ్ళంతా కూడా మన శ్రేయోభిలాషులుగా ఉండేసి మనకేదో శ్రేయస్సు కోరి చేయట్లా, వీరు మన మీద వ్యసనం కుళ్ళుతో చేసేటువంటి క్రియలు అనమాట అవన్నీ. కాబట్టి వాటి ద్వారా అయ్యేసి భార్యాభర్తలు విడబాటుగా ఉంటే కూడా అవి కూడా సానుకూల పడేలాగా కోర్టు వరకు వెళ్ళినటువంటి విషయాలన్నీ కూడా సానుకూలంగా ఉంటుంది. మే 15-16 తారీఖుల తర్వాత వారితో కూర్చొని మాట్లాడుకొని సమర్థించిగా తెచ్చుకుంటే కనుక సరిపోతూ ఉండిద్ది. ఇక పాత ఆలోచనలు కానీ, పాత శత్రువులు కానీ మరీ వెంటబడేటువంటి అవకాశం కానీ, అలానే దగ్గరగా పడి ఎదురయ్యేటువంటి అవకాశం కానీ కనిపిస్తుంది. 22 తర్వాత కొంచెం మేల్కులుగా ఉండాలి. అలానే గండాలు కనిపిస్తామని, ప్రయాణం చేసేటప్పుడు నరదిష్టి వల్లనే, నరకోశ వల్లనే గండాలు కనిపిస్తానే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలానే బ్లడ్ సర్క్యులేషన్ కొంచెం ఇబ్బందికరంగా ఉంది, అది కూడా కొంచెం ప్రికాషన్స్ తీసుకుంటూ ఉండాలి. వాము, జీలకర్ర లాంటివి ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. ఇలాంటి జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా వారు పాటిస్తే ఈ యొక్క మేషరాశి వారికి మే మాసం మొత్తం కూడా కొంచెం బెటర్గానే ఉంది అని చెప్పొచ్చు. ప్రస్తుత కాలం మరి ఎలాంటి పరిహారాలు వీళ్ళకి బాగా కలిసి వస్తాయి అంటారు? ఇక వీరికి చూసుకున్నట్టయితే కనుక మేషరాశి కాబట్టి వీరికి వస్త్రదానం, గోదానం చేస్తే చాలా మంచిది. ఎక్కడైనా బ్రాహ్మణులు కానీ, అర్చకులు వారు కానీ ఎక్కడైనా దానం తీసుకునే వారు ఉంటే గోదానం అని అంటారు. అంటే మనం కొనేసి ఇవ్వాలండి అనేది ఏముండదు, మంత్రోచ్చారణతోనే గోదానము, వస్త్రదానం తీసుకుంటారు. వస్త్రాలు అయితే మాత్రం తక్కువ రేట్ ఉండేది కదా, కష్టపడినటువంటి సొమ్ముతో తీసుకొచ్చుకొని వస్త్రాలు దానం చేస్తే, పొట్టు వస్త్రాలు ఎవరైనా ఒక 3 బ్రాహ్మణులకో లేదా 3 పేదవారికో, 3 అడుక్కునేవారు ఇట్లా ఉంటారు కదా, వారికి ఏదైనా దానం చేసుకుంటే చాలా మంచి జరుగుతూ ఉంది. ఒక్కొక్కరికి 2 వస్త్రాలు దానం చేయాలి. బనీను, లుంగి.
అట్లాగా శారీ, బ్లౌజ్ పీసు ఈ రకంగా ఎవరికైనా దానం ఇస్తే చాలా మంచిది. ఆ దానం ఇచ్చేటప్పుడు ఒక 56 రూపాయలు డబ్బులు కూడా కలిపేసి ఇచ్చుకుంటూ ఉండాలి. ఇకపోతే వీరికి ఈ మాసం మొత్తం కూడా వీరికి కలిసి వచ్చేటువంటి కలర్ ఏంటంటే కనుక రెడ్, ఆరెంజ్ కలర్, టమాటో కలర్, ఈ 3 కలర్స్ వీరికి అద్భుతంగా ఉంటాయి. అలానే నెంబర్ కూడా వీరికి వచ్చేసి 5 and 7 నెంబర్స్ వీరికి అద్భుతంగా ఉంటాయి. అలానే వీరికి 9 నెంబర్ కూడా వీరికి బాగానే ఉంటుంది. 2వ స్థానంలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి 9 కూడా బాగుంటుంది. లేడీస్ నుంచి బాగా కలిసి వస్తుంది. లేడీస్ నుంచి బాగా కలిసి వస్తుంది. ఇక వీరు పెళ్లి చేసుకోవాలంటే కనుక మిథున రాశి వారిని చేసుకోవచ్చు, సింహరాశి వారిని చేసుకోవచ్చు, కన్యా రాశి వారిని చేసుకోవచ్చు, వృశ్చిక రాశి వారిని చేసుకోవచ్చు, అలానే మకర రాశి వారిని కూడా పెళ్లి చేసుకోవచ్చు. రానున్నటువంటి కాలంలో వీరికి అద్భుతంగా ఉంటుంది. ఎవరు ఎన్ని రకాలుగా చాడీలు చెప్పినా వీరికి రాకుండా ఉంటుంది. అలానే వీరికి వారం కూడా ఉంటుంది. వారం వచ్చి బుధవారం, శనివారం 2 వరకు వీరికి అద్భుతంగా ఉన్నాయి. ఇక దేవుని ఆరాధన కావాలి వీరికి. దేవుని ఆరాధనకు వచ్చేసి వీరికి దత్తాత్రేయ స్వామి కానీ, సుబ్రహ్మణ్య స్వామి కానీ అర్చన, అభిషేకం, గోధుమ రొట్టెలు దానం ఇవ్వడం లాంటివి, అంటే స్వామివారికి నైవేద్యం లాంటివి కూడా చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. మే మాసం మొత్తం వీరికి రాసి పెట్టుకోవచ్చు. ఒక బ్లూ కలర్ ఉన్నటువంటి డైరీలో రెడ్ కలర్ ఉన్నటువంటి పెన్నుతో రాసి పెట్టుకోవాలి. పార్టీలో ఉండేటువంటి రెడ్ బుక్లు కాదు. ఇది కేవలం వీరికి రాసి పెట్టుకోవాల్సినటువంటి ఆత్మకథ. ఇది రాసి పెట్టుకుంటే వీరికి ఖచ్చితంగా మంచి ఉన్నతమైన శిఖరానికి వెళ్ళేదానికైతే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఓవరాల్గా వీళ్ళ పరిస్థితి మే మాసం ఎలా ఉంటుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాచస్పతి పోతుకూచి చంద్రమౌళి శాస్త్రి గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీమాత్రే నమః. ఆయుష్మాన్ భవ. చెప్పమ్మా. గురుగారు, ఈ మే మాసంలో విశేషంగా మరి మేషరాశి వారి గ్రహ గోచారం ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ మాసంలో వీరికి కలిసి వస్తుందంటారు? ఓం గం గణపతయే నమః. మేషరాశి ఈ 2020 సంవత్సరంలో 26వ సంవత్సరంలో మనకి మే మాసంలో 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు గ్రహాల యొక్క గోచార స్థితిగతులను కనుక మనం గమనించినట్లయితే ముఖ్యంగా మేషరాశిలో ఉండేటటువంటి అశ్విని, భరణి, కృత్తిక ఈ 3 నక్షత్రాల వారికి మరి వీరికి ఈ మే 14వ తేదీ వరకు కూడా మేషరాశిలో బుధుడు ఉంటాడు, వ్యాపార గ్రహము. ద్వితీయంలో శుక్రుడు ఉంటాడు మే 15 వరకు. అట్లాగే మే 14 వరకు కూడా సూర్య భగవానుడు మేషరాశిలో ఉంటాడు ఉచ్చస్థితిలో. మే 15 నుంచి సూర్య భగవానుడు ద్వితీయమైనటువంటి అంటే కుటుంబ స్థానం అనుకోండి, లేకపోతే వాక్ స్థానము కానీ, లేకపోతే ఆర్థికపరమైన స్థానంలో సూర్య భగవానుడు మారతాడు. అట్లాగే 3వ స్థానంలో గురువు అక్కడే ఉంటాడు ఈ నెలల్లా కూడా. ముఖ్యంగా 5వ స్థానంలో కేతువు, 11వ స్థానంలో రాహువు, 12వ స్థానంలో కుజుడు, శని. అసలైనటువంటి 2 పాపగ్రహాలు మే నెలలో ఉంటాయి. దాంట్లో కుజుడు మే 10వ తారీఖు వరకు అక్కడ ఉంటాడమ్మా. మే 11 నుంచి ఆయన మేషరాశి స్వక్షేత్రంలోకి అడుగు పెడతాడు. అంటే బుధుడు, కుజుడు వీళ్ళిద్దరూ కూడా ఒక 4 రోజులు కలిసే ఉంటారు అక్కడ. కాబట్టి దీన్ని బట్టి మనం గ్రహ గోచార స్థితులు కలిగి మేషరాశి వారికి ముఖ్యంగా వీరు ఆరోగ్య విషయంలో మే 10వ తారీఖు వరకు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరు అనుకున్నటువంటి కొన్ని ధైర్యంతో ఏదైనా కొన్ని సంస్కారయుక్తంగా కొన్ని కార్యక్రమాలు అనుకుంటారు, ఆ పని చేయాలి, ఈ పని చేయాలి అని. ఏ పని చేద్దామన్నా కూడా చికాకు ఎక్కువగా ఉంటుంది. ధైర్యం ఉన్నట్టు నటిస్తారు కానీ ధైర్యం ఉండదు, ఏదో తెలియని భయము. ఎందుకని మే 10వ తారీఖు వరకు కుజుడు శనితో కలిసి ఉండటం వలన వీళ్ళకి ధైర్యం సరిపోదు. కుజశక్తి అంతా శని లాగేస్తాడు. ఆల్రెడీ ఏలినాడు శని కదమ్మా. ఓ పట్టాన కార్యక్రమాలు ముందుకు వెళ్ళవు వీళ్ళకి. దానికి తోడు మేషరాశికి అధిపతి కూడా కుజుడు అక్కడ ఉండేసరికి భయము, ఆందోళన, ఎప్పుడో దీర్ఘకాలికంగా ఉన్నటువంటి రోగాలన్నీ కూడా ఈ 10వ తారీఖు వరకు అనుభవిస్తూ ఉన్నారు. ఆల్రెడీ 10వ తారీఖు వరకు కూడా వాళ్ళకి ఆ సిస్టమ్ అనేది ఆపరేట్ అవుతూ ఉంటుంది. అంటే ఏదో ఒక అనారోగ్యము, భయము, ఆందోళన, దానివల్ల ఏంటంటే వైద్యశాలకు వెళ్ళటము, డబ్బు ఖర్చు పెట్టుకోవటము, మళ్ళీ తిరిగి రావడం, ఇట్లా ప్రయాణాల పరంగా కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఆరోగ్యరీత్యా మే 10 వరకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. మే 10 తర్వాత కూడా ఈ కుజ భగవానుడు సొంత రాశిలోకి రావటం వలన కొంతవరకు నిలదొక్కుంటారు ఆరోగ్యరీత్యా. శనితో విడిపోయి ఉంటాడు కదా, దానివల్ల ఏంటంటే అనుకున్న కార్యాలయందు కాస్త అడుగులు ముందుకు వేస్తారు. అవుతుందా లేదా తర్వాత విషయం. కాకపోతే అక్కడ ఏంటంటే మే 14 వరకు కూడా సూర్య భగవానుడు అక్కడే ఉంటాడు కాబట్టి వీళ్ళు అనుకున్నటువంటి కొన్ని కార్యాలు, ఉద్యోగ సంబంధిత విషయాలు, కొంతమంది గవర్నమెంట్ జాబ్స్కి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆ గవర్నమెంట్ జాబ్స్ పరంగా కూడా వీళ్ళకి కొంతవరకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. అప్పటి వరకు ప్రణాళికలు రెడీ చేసుకొని ఉంటారు. కానీ ఎంత ముందుకు అడుగు చేద్దామన్నా గ్రహస్థితి అనుకూలంగా లేదు. అందుకని వీళ్ళు కొంచెం మే 10వ తారీఖు తర్వాత నుంచి వారు అనుకున్నటువంటి కార్యాలయందు సుముఖంగా
సరైన నిర్ణయాలు తీసుకుంటూ ధైర్యంగా సాహసంగా అడుగులు ముందుకు వేస్తారు. అడుగులు ముందుకు వేసినంత మాత్రాన జరుగుతాయని మాత్రం అనుకోక్కర్లేదమ్మా. ఎందుకంటే కుజుడు స్వక్షేత్రంలో ఉండటం వల్ల కొంత ముందుకు వేస్తాడు, రవి కుజులు కలిసి ఉండటం వలన. అదే మిలిటరీలో కానీ లేకపోతే రక్షణ వ్యవస్థలో కానీ రాజకీయ నాయకులకు కానీ కొన్ని పనులు మే 15 లోపల అవడానికి చాలా ఆస్కారాలు ఉన్నాయి రవి బలం వలన. తర్వాత ఈ మే నెలలో రవి బుధుల యొక్క మరి కలయిక ద్వితీయ స్థానంలోకి వస్తోంది. అంటే వీరు ఎవరికైనా సహాయం చేస్తుంటారు కదా, ఆర్థికంగా కాస్త లాభాపేక్షతో చేసి ఉన్నటువంటి ధనము కాస్త వీరికి రావడానికి అవకాశం ఉంటుంది మేషరాశి వారికి. అట్లాగే కుటుంబంలో ప్రేమ ఆప్యాయత చూపించకపోతే లేనిపోని సమస్యలు వీరికి ఎదురవుతాయి. వీరి మాటే వీరికి శత్రువు అవుతుంది ఈ మాసంలో. అంటే అతిగా ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంటారనుకోండి, అంటే నేనే 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 అనేటటువంటి ఆలోచన కనుక ఇంట్లో ప్రదర్శిస్తే ఏ పని చేసినా నేను డబ్బులు ఇస్తేనే ఇల్లు గడుస్తుంది, నేను మాట్లాడితే మీరు మాట్లాడకూడదు, ఇట్లా లేనిపోని వితండవాదము లేనిపోయినటువంటి మాట దిగజారుడుతనము చేశారనుకోండి మేషరాశి వారు, కుటుంబంలో అల్లకల్లోలు కలగడానికి ఈ రవి బుధులు సంకేతంగా ఉంటారు. ఆర్థికంగా చాలా బాగుంటుందమ్మా. వీళ్ళు ఏదైనా షేర్సో స్టాక్ మార్కెట్లోనో లేకపోతే కాస్త లాభం వస్తుందని పెట్టుకున్నటువంటి కొన్ని పెట్టుబడులు ఉంటాయి చూసారా, ఏదో మెటలిక్గా, అవన్నీ కూడా కొంచెం ఆర్థికపరమైనటువంటి లాభాలను కలిగిస్తున్నాయి మేషరాశి వారికి. పెట్టొచ్చు అంటారా పెట్టుబడులు ఈ మాసంలో? పెట్టుబడులు పెట్టకూడదు. ఆల్రెడీ పెట్టినవి కొంచెం లాభపరంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. గ్రహాలు మారటం వల్ల మాస ఫలితాల్లో మనకి మెయిన్ రవి కుజుడు బుధుడు శుక్రుడు, ఈ 4 గ్రహాలే మెయిన్ మనకి శాసిస్తాయి ఈ నెల రోజుల్లో. మనకేంటంటే 14 రోజులు రవి చూస్తే ఇక్కడ ఉంటాడు, 14 రోజులు అటు ఉంటాడు ఆయన మే మాసంలో. కాబట్టి ఇక్కడ ఆరోగ్య విషయంలో మే 15 వరకు కొంచెం జాగ్రత్తలు వహించాలి వీళ్ళు. సూర్యుడు ఉచ్చస్థితిలో ఉన్న కాస్త ఆరోగ్యపరంగా శిరో సంబంధిత బాధలు, ఎండాకాలం కదమ్మా, కాస్త ఏదైనా వడదెబ్బ కొట్టడము, దానికి తగ్గట్టుగా వీళ్ళు కొన్ని చర్యలు తీసుకోవాలి. కొన్ని ద్రవ పదార్థాలు ఏమన్నా స్వీకరిస్తూ ఉండాలి. కాస్త కొబ్బరి నీళ్ళు అలాంటివి తీసుకోవడం వల్ల ఆరోగ్యం నిలబడుతుంది. ఉద్యోగపరమైనటువంటి విషయాలలో వీళ్ళకి కొంచెం సంకటాలు ఎదురవుతాయి. అనుకున్నంతటి ఫలితాలు కలక్కపోవచ్చు. ఏ పని తలపెట్టినా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి ఈ మే మాసంలో. కాబట్టి సూర్యబలం తక్కువగా ఉందని మనం ఫాలో అవ్వాలమ్మా ఈ మేషరాశి వారికి. గురుగారు, మరి ముఖ్యంగా ఎవరైతే ఉద్యోగాల కోసం కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారో వారికి ఈ మాసంలో ఉద్యోగాలు దక్కే ఛాన్సెస్ ఉన్నాయంటారా? వీళ్ళు ప్రయత్నం చేస్తే వీళ్ళ యొక్క వాక్కు ఉద్యోగం ద్వారా సంపదని క్రియేట్ చేస్తుంది. మాట తీరు వీళ్ళు మాట్లాడే తీరు కొంచెం లౌక్యాన్ని ప్రదర్శించాలి. వీళ్ళలో ఉన్నటువంటి విద్యని కాస్త బయటికి తీసుకురావాలి, కాస్త కష్టపడాలి. శారీరకంగా ఉద్యోగం రావాలంటే వీళ్ళు తిరగాలి. ఇంట్లో బద్ధకంగా పడుకోవడానికి శని రెడీగా ఉన్నాడు. మేషరాశి వాళ్ళకి ఏలినాడు శని ఏంటంటే, శని వాళ్ళని ఏం కలుగుతుందంటే ఎప్పుడు బద్ధకంగా లేజినెస్గా నేనేం చెయ్యలేను, నా వల్ల కాదు, నాకు ఏ పనులు కావట్లేదు, నేను డబ్బు సంపాదించలేను, నేను పెట్టుబడి పెడితే నాకు తిరిగి రాదు, నా స్నేహితులు నన్ను మోసం చేశారు, నేను ఇక్కడ ఉండను, నేను దూరంగా వెళ్ళిపోతాను, ఇట్లాంటి పనికి రానటువంటి ఎన్నో ఆలోచనలు శని భగవానుడు వీళ్ళకి ఆలోచన రూపంగా కనిపిస్తాడు. అట్లాగే కొంతమందికి ఏంటంటే మా ఉద్యోగాలు పోవటమో, ప్రమోషన్స్ రాలేదనో, కుటుంబ పరంగా ఆర్థిక సమస్యల వలన ఏలినాడు శని ప్రభావం ఎలా చూపిస్తుందంటే ఒంటరిగా ఎక్కడికన్నా వెళ్ళిపోవటం, ఇంటికి దూరంగా అనిపించి అవసరం లేనటువంటి కొన్ని అలవాట్లు చేసుకోవడం, అలవాట్ల ద్వారా జీవితాన్ని పాడు చేసుకోవటం, అప్పులమయం కావటం. కొంతమంది ఆల్రెడీ అప్పులు చేసిన వాళ్ళు కూడా ఇట్లా ఏం చేయాలో తెలియక దూరం వెళ్ళిపోతూ ఉంటారు. శని భగవానుడు 12లో ఉంటే వాళ్ళు ఎక్కువగా సముద్రం దగ్గరలో ఉంటూ ఉంటారు. అట్లా వెళ్ళి జలరాశిలో ఉన్నారు కాబట్టి ఎవరన్నా ఇంట్లో నుంచి వెళ్ళిపోతే ముందు సముద్రాల దగ్గర ఎతకండి, అక్కడెక్కడో అక్కడ ఉంటారు వాళ్ళు. చక్కగా వాళ్ళు కొన్ని దుర్వ్యసనాలు పాలై అక్కడెక్కడ దగ్గరలో తిరుగుతూ ఉంటారు. అంటే వాళ్ళకి వాళ్ళ లోపల ఫీల్ అయిపోతూ ఉంటారమ్మా, వాళ్ళంతా మంచి వాళ్ళే. వాళ్ళ జాతకంలో కూడా గ్రహస్థితి కాస్త అనారోగ్యంగా ఉందనుకోండి, అంటే ఏంటి దశలు కానీ అంతర్దశలు కానీ బాగాలేదనుకోండి, శని భగవాన్ ఏం చేస్తాడమ్మా, కర్మ పిపాసి కదా, కర్మని ఆటోమేటిక్గా రివీల్ చేస్తాడు. జాతకంలో దశలు అంతర్దశలు బాగుంటే ఇదే శని వాళ్ళు పెట్టినటువంటి పెట్టుబడుల రూపకంగా లాభాన్ని ఇస్తాడు. జన్మజాతకంలో దశలు అంతర్దశలు యోగ్యకరంగా ఉన్నాయనుకోండి, ఉద్యోగరీత్యా ఎక్కడైనా అవి టచ్ అవుతున్నాయి అనుకోండి, వీళ్ళకి ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చి విదేశాలకు వెళ్ళే అవకాశం వస్తుంది. కొంతమందికి వివాహంలో, కుటుంబాల్లో వివాహ విషయంలో ఆనందంగా ఉండే వాళ్ళకి ఏంటంటే దూరం అయ్యే అవకాశాలు ఉంటాయి. అసలు పెళ్లిళ్ళు కాని వాళ్ళు ఉంటారు. వాళ్ళకి అనుకూలంగా ఉందనుకోండి, వివాహ యోగాలు కలిగినటువంటివి జాతకంలో దశలు అంతర్దశలు ఉన్నాయనుకోండి, ఆయన వివాహ యోగాన్ని ఇస్తాడు. అంటే దాని ద్వారా డబ్బు విపరీతంగా ఖర్చు అయ్యే పరిస్థితిని ఇస్తాడు.
శుభాన్ని ఇస్తాడు. ఏలినాటి శని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి అమ్మా, ఆయనంతటా ఆయన ఎప్పుడు చెడ్డవాడు కాదు. మనలో ఉన్నటువంటి చెడు అనేటటువంటి ఎన్నో దశలు అంతర్దశలు జాతకాలు ఉంటాయి చూసారా, ఆయన ఎన్ని సంప్రోక్షణ చేయాలమ్మా, పూర్వజన్మవి ఈ జన్మలో మనం చేసుకున్న పాపాలు ఉంటాయి చూసారా, అవన్నీ కడిగేసేవాడే ఏలినాటి శని. అందుకనే శని భగవానుడు చాలా గొప్పవాడు. మేషరాశి వారికి రేపు మే 17 తర్వాత ఈయన బుధుడి యొక్క నక్షత్రంలోకి మారుతున్నాడు, రేవతి నక్షత్రంలోకి. అప్పుడు వీరికి చేసేటటువంటి కొంచెం ఉద్యోగ విషయాలలో అనుకూలమైనటువంటి పరిస్థితులు కష్టపడితే మటుకు దొరుకుతాయని మనం ఆశించాలమ్మా. నక్షత్ర మార్పు వల్ల శని మంచి చేస్తాడు కొంతమందికి. మరి గురుగారు, ఈ మాసంలో ఎవరికైతే వివాహం జరగలేదో వివాహ ప్రయత్నాలు కూడా చేస్తుంటారు కదా, మరి వివాహ యోగం ఉందంటారా ఈ మేషరాశి వారికి? చాలా అనుకూలంగా ఉందమ్మా. ఎందుకంటే అమ్మా, మే ఎండింగ్ 31 వరకు కూడా ఈ యొక్క శుక్ర భగవానుడు మెయిన్ వివాహానికి కారకుడు. మేషరాశి వారికి ఆయన ద్వితీయంలో ఉంటాడు మే 14-15 వరకు. తర్వాత మిథున రాశిలోకి వెళ్తాడు, 3వ రాశి, అది మిత్ర రాశి, ఇది స్వక్షేత్రము. కాబట్టి శుక్రుడు గురుడితో కలుస్తాడు. శుక్రుడు మే 15 తర్వాత గురుడితో కలుస్తాడు. ఇక్కడేమో వృషభ రాశిలో సొంత రాశిలో ఉంటాడు. దీని యొక్క అనుకూలత వలన ఏమవుతుందంటే చక్కగా కుటుంబంలో చర్చలు జరగటం, వివాహ ప్రయత్నాలు, ఎవరైతే అంతకుముందు తాంబూలాలు పట్టుకున్నారో వాళ్ళందరికీ కూడా వివాహాలు ఈ మే మాసంలో జరగటం, చక్కటి సుఖవంతమైనటువంటి జీవితాన్ని అనుభవించటము, వివాహం అయిన తర్వాత ఏదైనా పుణ్యక్షేత్రాలకు వెళ్ళటము, దూర ప్రాంతాలకి, ఇలాంటివి కూడా జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ గ్రహాలు మారిపోతున్నాయి, మొత్తం 4 గ్రహాలు మారుతున్నాయి మే నెలలో. కుజుడు మే 10 తర్వాత మారుతున్నాడు సొంత రాశిలో. రవి ఏమో మే 14 ఉచ్చ స్థితిలో ఉండి మే 14 తర్వాత ద్వితీయమైనటువంటి రాశిలోకి వచ్చి కొంచెం ఆర్థిక బర్డెన్స్ ఇస్తాడు. రవి అంత అనుకూలవంతమైన పరిస్థితి కాదు. సంతానపరంగా ఆర్థికపరమైనటువంటి నష్టాలు కలుగజేస్తాడు. సంతానపరంగా మేషరాశి వారికి కొంచెం, ఎందుకంటే సంతాన స్థానంలో కేతు ఉన్నాడు కదా, కాస్త రవి కూడా ఇక్కడ ఉండేసరికి ఏంటంటే వాళ్ళ పరంగా కొంచెం మాట జారటము, ఇంట్లో కొంచెం లేనిపోని బెడదలు ఏర్పడటము, ఆర్థికంగా నష్టపోవటము, ఇలాంటివి జరుగుతాయి. కానీ బుధుడు ఉండటం ద్వారా వీరేదైనా వ్యాపార యోగకరంగా ఉన్నట్లయితే కనుక ఆయన మంచి లాభాలను ఇస్తున్నాడు బుధుడు. శుక్రుడు చూస్తే గురుడితో కలిసి చక్కటి అనుకూలమైనటువంటి వివాహం చేసుకోవటము, ధనపరంగా వ్యాపారం ఏదైనా చేస్తే దూర ప్రాంతాలకు సంబంధించిన వ్యాపారాలు చేసే వాళ్ళకి లక్ష్మీ కటాక్షం కలిగేటటువంటి అవకాశాన్ని గురు శుక్రుడు కలిసి ఉండటం వలన కలుగుతోందమ్మా. చాలా విశేషము. అదే సందర్భంలో లాభంలో ఉన్నటువంటి రాహువు ఇటు గురుణ్ణి శుక్రుణ్ణి చూస్తున్నాడు కాబట్టి కంపల్సరీ మీరు అడిగినటువంటి వివాహ యోగానికి అనుకూలమైనటువంటి సమయంగా మనం భావించాలి. మేషరాశి వారి గురు శుక్రుల యొక్క కంజంక్షన్, యుతి చాలా విశేషప్రదం. వ్యాపారంలో లాభాలు, కొత్త వ్యాపారాలకి శ్రీకారం చుట్టి వాళ్ళతో మాట్లాడటం, గొప్ప గొప్ప వ్యక్తులతో, అట్లాగే కుటుంబంలో బంధువులు ఉంటారు కదా, వాళ్ళతో కూడా వాళ్ళ ఇళ్లలో ఏదైనా విందులు వినోదాలు జరిగేటప్పుడు వెళ్ళి ఈ వివాహకరమైనటువంటి చర్చలు జరగటం, ఇవన్నీ చక్కగా జరుగుతూ ఉంటాయి. ఆనందకరమైనటువంటి విషయంలో మేషరాశి వారికి ఈ మే నెలలో గురు శుక్రుల బలము ఉంది, బుధ బలము ఉంది, కుజుడు బలం ఉంది. కాబట్టి ఒక్క శని బలము లేదు, రాహు బలం ఉంది. కాబట్టి శని ప్లస్ ఏలినాటి శనికి ఆల్రెడీ అందరికీ తెలుసు. హనుమాన్ చాలీసా చక్కగా చదువుకుంటూ ఉంటే ముందు ఆరోగ్యం బాగుంటుంది, మీకంటూ ఒంటరి పోరాటం చేస్తున్నాం అనేటటువంటి మానసిక నిర్లిప్తత లేకుండా ఉంటుంది. అట్లాగే ఏ పని ముట్టుకున్నా ముందుకు జరగట్లేదు అనుకుంటే హనుమంతుడిని తలుచుకుంటే మటుకు ఆయన చక్కగా మిమ్మల్ని వాయువేగంతో రాముల వారిని ఎట్లయితే పెట్టుకున్నారో మీరు రాముల వారిని తలుచుకుంటే హనుమాన్ని తలుచుకుంటే మిమ్మల్ని కూడా చక్కగా ఆయన ఎక్కడ చేర్చాలో అక్కడికి చేర్చే శక్తి హనుమంతులకు ఉంది. అట్లాగే సూర్యుడికి సంబంధించి ఎవరైనా కూడా దోషం ఉన్నట్లయితే, అంటే సంతానపరంగా ఏదైనా దోషం ఉంటే కంపల్సరీ సూర్య నమస్కారాలు చేసుకోండి. ఆదిత్య హృదయాన్ని చదువుకుంటే ఆర్థికంగా కలిసి వస్తుంది. అనుకున్న కార్యాలు ముందుకు వెళతాయి. గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి గవర్నమెంట్ జాబ్స్ లభించే అవకాశం సూర్య భగవానుడు ఇస్తాడు. ఎందుకంటే ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేదన్నారన్న. ఉద్యోగానికి ఆయనే కారకుడు. అట్లాగే ఏదైనా గవర్నమెంట్కి పొలిటీషియన్స్కి సంబంధించి వాళ్ళే కారకుడు. కాబట్టి ఇలా ఎన్నో రకాలుగా. కాకపోతే ఏంటంటే రాహుకేతువుల మధ్యలో ఈ గ్రహాలన్నీ కూడా ఈ మే మాసంలో కూడా ఉంటాయి. కాబట్టి ఇది ఒక కాలసర్ప యోగ దోషంగా భావించాలమ్మా. కాబట్టి వీళ్ళు కాస్త సుబ్రహ్మణ్య ఆరాధన ఈ 4 రోజులు చేసుకోవడం ద్వారా అనుకున్న కార్యాల్లో ఆటంకాలు లేకుండా చక్కటి అనుకూలతలు కలగడానికి మేషరాశి వారికి చాలా అవకాశం ఉంటుంది. ఇంకో చిన్న విషయం అమ్మా, మనకి జూన్ మాసంలో 2వ తారీఖున ఈ గురుడు మారుతున్నాడు కర్కాటక రాశిలోకి. కాబట్టి కొంతమంది వివాహపరమైనటువంటి ప్రయత్నాలు చేసి వారి యొక్క జన్మజాతకాల రీత్యా ఎన్నో పూజలు చేసి పునస్కారాలు చేసిన ఫలితం రాని వాళ్ళ కోసము, మగపిల్లలు ఉంటారు కదమ్మా, వాళ్ళకి ఎక్కువగా పెళ్లిళ్ళు కావట్ల మగపిల్లలకి. కాబట్టి ఆ వివాహ యోగం కోసం జన్మజాతకంలో రాహుకేతువుల దోషం వలన కాలసర్పయోగ దోషాలు, కుజదోషాలు, పితృదోషాలు ఉన్నటువంటి వాళ్ళు, అట్లాగే శుక్రబలం లేనటువంటి వాళ్ళకి
కంపల్సరీ యోగం, వివాహ యోగం కలగటానికి కన్యా పాశుపత రుద్ర యాగాన్ని, అట్లాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క కళ్యాణ ఉత్సవాన్ని కూడా ఈ రెండు కూడా కాన్సిక్వెంట్గా చేస్తూ హైదరాబాద్లోనే దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళైతే వచ్చి చేసుకోవచ్చు. దూరంగా ఉన్న వాళ్ళైతే కనుక వాళ్ళని నన్ను సంప్రదిస్తే ఏ విధంగా వాళ్ళకి ఆ ఫలితం వస్తుందో నేను ఏర్పాటు చేసే పరిస్థితి కూడా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే వివాహము అనేటటువంటిది మహాయోగము. అది లేక చాలా మంది పురుషులు ఇబ్బంది పడేటటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయమ్మా. కాబట్టి దానికల్లా ఒకటే, రుద్రుడితో సంబంధించినటువంటి మూలమంత్రాన్ని గనక సంపుటీకరణం చేసి ఒక దివ్యాస్త్రంగా గనక కన్యా పాశుపత రుద్ర హోమం అనేటటువంటిది గనక వాళ్ళు డైరెక్ట్గా వచ్చి కూర్చొని చేసుకున్నా, లేకపోతే దానికి సంబంధించినటువంటి అనుకూలతలు ఏంటో నాకు ఫోన్ చేసి పీఠానికి కనుక్కున్నా, అట్లాగే సుబ్రహ్మణ్య కళ్యాణం కూడా చేస్తున్నాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఒక దివ్యాస్త్రంగా వాళ్ళకి వివాహ పాశుపతం ఎన్ని పూజలు చేయనివ్వండి, ఇప్పటి వరకు ఎన్ని ఏళ్ళనాటి శనిలో ఉండనివ్వండి, ఈ యొక్క యాగాన్ని గనక మనం ఒక యోగంగా గనక చేసుకుంటే శివుడి యొక్క అనుగ్రహం ఈ హోమరూపకంగా సుబ్రహ్మణ్యేశ్వరుడు ఆయన యొక్క కళ్యాణం చేయడం ద్వారా కంపల్సరీ అక్షతలు వీరు వేసుకోవడం ద్వారా తప్పనిసరి వివాహం అయిపోతుంది. మేషరాశి వారికి ఏం లేని ప్రభావం ఉన్నా సరే, ఏ గ్రహస్థితి ఉన్నా వాళ్ళ జన్మజాతకంలో మినిమం దాదాపుగా 27-28 సంవత్సరాల పురుషులు 38-39 ఏళ్ల వరకు ఎవరైతే పెళ్లిలు కాక అల్లాడుతున్నారో వాళ్ళ కోసం నేను ఈ ప్రత్యేకించి కార్యక్రమం పెట్టాను. ఎందుకంటే అధిక జ్యేష్ఠ మాసం అనేది వస్తుంది. అదే టైంలో గురువు మారుతున్నాడు. గురుబలం ఎప్పుడైతే కర్కాటకంలో ఉచ్చస్థితిలో ఉంటాడో ఆ గురుబలం అనేటటువంటిది చాలా యోగాన్ని కలుగజేస్తుంది. కాబట్టి వివాహం జరగాలంటే గురుబలం చాలా, ఇక్కడ రాసులతో పని లేదు, జన్మజాతకాలతో పని లేదు. పెళ్లి కావాలని సంకల్పించుకొని మా పీఠానికి ఫోన్ చేస్తే ఇక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడికి వస్తారు, లేకపోతే ఫోన్ల ద్వారా సంభాషిస్తే ఆ యొక్క పూజలో గనక ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో నేను ఇచ్చేటటువంటి ఆ ప్రసాదం, హోమభస్మ ప్రసాదం కావచ్చు, ఒక మంత్రం ఇస్తాను. ఆ మంత్రాన్ని కనుక వాళ్ళు గనక 48 రోజులు నేను ఇచ్చేటటువంటి జపమాలతో చేసుకున్నట్లయితే ఆ భస్మం పెట్టుకొని తప్పకుండా విజయవంతం అవుతుంది కళ్యాణము వారికి. జపమాల కూడా మీరే ఇస్తారా? ఇస్తానమ్మా. మరి పూజ చేయాలి కదా, పూజ చేసి స్వామివారికి ఆ హోమ భస్మాన్ని ప్లస్ కళ్యాణం చేస్తాం కదా, కళ్యాణం చేసినప్పుడు స్వామివారికి వేసినటువంటి జపమాల మరి చేయాలి కదా వాళ్ళు జపం. అమ్మ పూజ చేసే వాళ్ళే కాదు, ఎవరైతే చేయించుకుంటున్నారో వాళ్ళు కూడా ఇన్ని రోజులని ఉంటుంది. ఆ భస్మం పెట్టుకొని వాళ్ళు చేస్తేనే ఆ ఫలితం అనేది వాళ్ళు అనుభవిస్తారు. ఒట్టి పూజారి గారికి లేకపోతే అలాంటి గురువులకి దక్షిణ ఇచ్చేసి వదిలేస్తే కాదు, గురువు ద్వారా ఒక మంత్రాన్ని స్వీకరించాలి. అది ఇండివిజువల్గా ఉంటుందమ్మా. అది అందరికీ కూడా డైరెక్ట్గా చెప్పే మంత్రాలు కొన్ని ఉండవు. అర్థమైందమ్మా. అట్లాగే వాళ్ళు చేసేది కూడా ఎవరికి తెలియకూడదమ్మా. భవిష్యత్తులో భార్యకి తెలియకూడదు. ఆ మంత్రాన్ని పిల్లవంగానే వదిలేసేయాలి. ఏదన్నా నదిలో ఆ మంత్రానికి మళ్ళీ చదవకూడదు అని చెప్పి వదిలేస్తారు. ఇట్లా కొన్ని ఉంటాయి అన్నమాట. అది అందరికీ వాళ్ళు చెప్పకూడదు. ఒక గురువు ద్వారా వాళ్ళు స్వీకరించినప్పుడు దాన్ని వదిలేసేయాలి. అది ఒక దివ్యాస్త్రం అనమాట. వివాహం అయితే వివాహం, సంతానం అయితే సంతానం. మన ఋషులు ఎన్నో ఇచ్చారు పుస్తకాల్లో. వాటిని వాడుకోవాలంటే ముందు మంత్రబలంతో ఉన్నటువంటి గురువుల ద్వారా ఒక యాగాన్నో ఒక అభిషేకాన్నో చేసుకోవాలి. చేసుకొని ఆ భస్మాన్ని ధరిస్తూ ఈ విధంగా చేసుకోవాలి. అప్పుడు వాళ్ళకి యోగం అనేటటువంటి చాలా ఉంటుంది. ఏదైనా సరే పెట్టుబడులు పెట్టడానికి మాత్రం అనుకూలమైన సమయం కాదు ఇది. ఆరోగ్య విషయంలో కాపాడుకోండి. ధైర్యంతో సాహసంతో కొన్ని ప్రణాళికలు చేసుకోండి, రెడీగా పెట్టుకోండి. సమయం ఆసన్నం అవుతోంది. ఈ నెలలో కొన్ని ఆర్థికంగా మీకు రావాల్సిన డబ్బులు వస్తున్నాయి. ఏదైతే వివాహపరమైనటువంటి చర్యలకి మాట్లాడతారో అన్ని ప్రయాణాలు కూడా విజయవంతం అవుతాయి. చక్కగా బంధుమిత్రాలతో ఆనందంగా గడిపేటటువంటి రోజులుగా మేషరాశి వారికి మనం చెప్పుకోవచ్చు. గురుగారు, మొత్తం మీద ఈ మే మాసంలో మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి. శ్రీరస్తు, శుభమస్తు. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడతాం. మహాదేవ నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, చాలా రోజులైన స్టూడియోకి వచ్చి మమ్మల్ని మళ్ళీ చూడడం సంతోషంగా ఉంది. సరే, మరి మే నెలకు సంబంధించి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో మనకు ప్రజలకు తెలియజేద్దాం. ముందుగా ఈ నెలలో వీళ్ళకి ఎదురయ్యే లాభ నష్టాలు, మంచి చెడులు ఏ విధంగా ఉన్నాయి, మరి ఈ నెల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ముందుగా మేషరాశి వారు? తప్పకుండా ప్రేక్షకులకు అందరికీ కూడా అమ్మవారి శుభ ఆశీస్సులు. రాబోయే నెల ఏదైతే ఉందో మే నెలలో మరి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాలు కావచ్చును, మరి ఈ యొక్క మే నెల విశేషాలు ఏమున్నాయి అని అనుకునేటువంటిది కావచ్చును. అదేవిధంగా మరి గడిచిన రోజులలో గోకర్ణ క్షేత్రంలో విశేషంగా పితృదోషాల వల్ల కొంత మనకు స్టూడియోకును అచ్చటకు దూరం పెరిగినటువంటి సందర్భం. సో తప్పకుండా ప్రేక్షకులకు ఈ యొక్క మే నెల రాశి ఫలాలను అద్భుతంగా అందజేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా మేషరాశి మరి చూసుకున్నట్టయితే ఈ యొక్క మే నెలలో మనకు
సూర్యుడు బుధుడు కంప్లీట్గా కూడా బుధాదిత్య యోగంతో వెళ్తూ ఉన్నారు వారు. బుధ ఆదిత్య యోగంతో ఇక్కడ మేషంలో సుమారుగా మనకు 1వ తారీఖు వచ్చేసరికల్లా మరి మేషంలోనే ఉండడం జరుగుతున్నది. ఈ యొక్క మేషం నుండి సుమారుగా మనకు 15 నుంచి 17వ తారీఖు మధ్య వరకు కూడా అత్యంత అద్భుతంగా కూడా వీరు ఒక 15 రోజులు వీరికి బుధాదిత్య యోగాన్ని ఇవ్వబోతున్నారు మేషరాశి వారికి. అటు పిమ్మట తులారాశిలోకి వెళ్ళేటువంటి క్రమంలో ఇది బాగానే ఉంటుంది. మరి ఇక్కడ శుక్ర భగవానుడు వీరికి ఈ యొక్క మే నెలలో విపరీతమైనటువంటి డబ్బును తెచ్చివ్వబోతున్నాడు. ఇది వాస్తవము. రావాల్సిన డబ్బు రావడం కానీ ఎక్కడైనా మనీ స్ట్రక్కేజెస్ ఉన్న రిలీజ్ అయ్యేటువంటి సందర్భాలలో శుక్ర భగవానుడు వీరికి సుమారుగా ఏప్రిల్ ఎండింగ్ మే స్టార్టింగ్లో వీరికి ఆ రిజల్ట్ ఇవ్వబోతున్నాడు. ఎవరికో ₹1,00,000 ఇచ్చాం, 1 year అయింది, వాడు ఇవ్వడం. 50,000 ఇచ్చాం, లేదా 5 లక్షలు ఇచ్చాం, 10 లక్షలు ఇచ్చాం, అవి మనకు వచ్చేటువంటి సందర్భాలు అయితే కనబడుతుంది. ఇంకా చూసుకున్నట్టయితే ఈ యొక్క మేషరాశి వారికి కొంతమేర దుర్మార్గులు ఎవరు మంచివారు ఎవరు అనేటువంటిది మీకు ఒక పరిస్థితి ఏర్పడే పరిస్థితి ఉన్నది. బంధుమిత్రులతో ఉన్నటువంటి విరోధాలు సద్దుమణిగేటువంటి పరిస్థితులు ఏర్పడేటువంటి సిచ్యువేషన్స్ ఉన్నవి. అదేవిధంగా సత్సాంగత్యము విందు వినోదాలు సర్వదా కొంత అనుకూలంగా ఉంది ఆఫ్టర్ 15th తర్వాత. అదేవిధంగా ఇంకా చూసుకున్నట్టయితే మరి కుజ శని కలయిక ఉంది 12వ భావంలో. మే నెల మొదటి 1వ తారీఖు నుండి కొన్ని రోజులు, ఒక వారం 10 రోజులు ఉండబోతున్నవి కనుక మరి మనకు కొంత స్థాన చలనాలు, శరీరక శ్రమ, కొంత సుఖ సంతోషములు దూరమయ్యేటువంటి సందర్భాలు కూడా ఏర్పడే పరిస్థితులు ఉన్నవి. ఇక కుజ శని కలయిక మరి కొంత మేషరాశి వారికి అనారోగ్య సమస్యలు తెచ్చిపెట్టే పరిస్థితి ఉంటుంది. సుమారుగా మనకు మార్చ్ ఎండింగు, ఏప్రిల్ స్టార్టింగు, ఏప్రిల్ ఎండింగు, అదేవిధంగా ఈ యొక్క మే మొదటి ఒక 10 రోజులు కొంచెం జాగ్రత్తగా ఉండేటువంటి పరిస్థితులు. అంటే ఈ సమయము నేను చెప్పినటువంటి దాంట్లో చెస్ట్ రిలేటెడ్ కానివ్వండి, హాస్పిటలైజ్డ్కు వెళ్ళడం కానివ్వండి, ఒక డాక్టర్ను కలవడము, లేదా సెకండ్ ఒపీనియన్ ఇంకో డాక్టర్ని కలవడము, ట్యాబ్లెట్స్ మింగడము, నేను ట్యాబ్లెట్లు మింగడం ఏమిటి అని అనుకునే విధంగా ఉండే దాఖలాలు వీరికైతే కనబడుతున్నవి మేషరాశి వారికి. అదేవిధంగా కొన్ని శుభకార్యాలకు అటెండ్ అయ్యేటువంటి సందర్భాలు ఉన్నవి. మరి ఈ యొక్క మే నెలలో ఎవరైతే మేషరాశి వారు ఉన్నారో వీరికి మేషరాశి వారనే కాదు ఆల్మోస్ట్ అందరికీ చెప్పే విషయం ఏమిటంటే జ్యేష్ఠ మాసం ప్రారంభం కాబోతున్నది మనకు 17వ తారీఖు నుండి. ఇది అధిక మాసంగా ఉంది. అంటే ఎప్పటికీ కూడా మనకు మాసాలు 12 మాసాలే, కానీ ఈ 2026లో 13 మాసాలు రావడం జరిగింది. అంటే సుమారుగా కూడా జ్యేష్ఠ మాసము ఇది రాకముందు అధిక జ్యేష్ఠ మాసంగా రాబోతున్నది. సో మరి అధిక జ్యేష్ఠ మాసంలో మనము ఎంత సూర్య భగవానునికి కానీ, ఎంత ఈశ్వరుని యొక్క ఆరాధన కానీ, అదేవిధంగా వెంకటేశ్వర స్వామి దర్శనాలు కానివ్వండి, మనం ఎంత జపము కానివ్వండి, ఎంత అర్చనలు అభిషేకాలు చేసుకుంటామో హోమాలలో, ఈ యొక్క అధిక జ్యేష్ఠ మాసంలో చేసిన దానికి ఫలితము అధికంగా ఉంటుంది. సుమారుగా మామూలుగా చేస్తే మనకు వచ్చే ఫలితం కంటే ఇక్కడ అధిక జ్యేష్ఠ మాసంలో చేసేటువంటి పూజలు, హోమాలు, వ్రతాలు, దీక్షల వల్ల ఒక 100 రెట్ల అధిక ఫలితం ఉంటుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. మరి అదేవిధంగా మేషరాశి వారికి కాల సర్ప దోషము అనేటువంటిది వీరికి ఈ సుమారుగా మే నెలలో ఒక 18 రోజులు ఉండబోతున్నది. 18 రోజులు కాల సర్ప దోషము కంప్లీట్గా చంద్రుడు సుమారుగా మే 10వ తారీఖు నుండి మనకు 27, 28వ తారీఖు వరకు సుమారుగా ఒక 18, 19 రోజులు కూడా సూర్య భగవానుడు ఇటు కుంభరాశిలోకి ఎంటర్ అయ్యి ఇట్లా తిరుక్కుంటూ మళ్ళీ సింహరాశి నుండి డౌన్ ఫాల్ వచ్చేటువంటి క్రమానికి ఒక 18, 19 రోజులు పడుతుంది.
ఈ 18 days మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ మాత్రం పనికిరావు. మీ భార్యకు కానీ లేదా పిల్లలకు కానీ ఆరోగ్య సమస్యలు వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉన్నది. ఏమైనా లాభము జరిగే చోట నష్టము వాటిల్లే పరిస్థితి ఉంటుంది. సో అది గమనించుకుంటూ ముందుకు వెళ్ళండి. అదేవిధంగా 13వ తారీఖు ఈ యొక్క మే నెలలో భద్రకాళి ఏకాదశి మనకు ఏర్పడబోతున్నది. భద్రకాళి ఏకాదశి అనేటువంటిది అత్యంత పవర్ఫుల్ ఏకాదశిది. మరి భద్రకాళి ఏకాదశి రోజు నాడు చక్కగా అమ్మవారి యొక్క ఫోటో ముందు ఎరుపు రంగు కుంకుమతో ఎరుపు రంగు అక్షతలతో పూజ చేసి చక్కగా ఒక నిమ్మకాయను 2గా చేసి ఆ రసము పిండి నిమ్మకాయ దీపారాధన చేసుకోవడం ద్వారా మనకు విశేషమైనటువంటి ఫలితం కనబడుతూ ఉన్నది. మనకు అదే విధంగా ఓం హ్రీం భద్రకాళ్యై నమః అనే మంత్రము మీకు మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది మేషరాశి వారికి. ఓం హ్రీం భద్రకాళ్యై నమః. ఇది ఎందుకు? ఒక ఉద్యోగము, ఒక వ్యాపారము, ఒక వివాహము, ఒక సంతానానికి సంబంధించినటువంటిది నెగిటివ్ ఇంపాక్ట్ విపరీతంగా ఉంది ఈ యొక్క మేషరాశి వారి పైన. సుమారుగా గత 8 నుండి 10 నెలల నుండి విపరీతమైనటువంటి నెగిటివ్ ఇంపాక్ట్. ఏ పని చేసినా ముందుకు వెళ్ళటం లేదు, మనల్ని చెడుగా చిత్రీకరించేటువంటి సందర్భాలు. ఇందులో ముఖ్యంగా ఆ అక్షరము అఖిల, అనూష, అదేవిధంగా ఆర్తి ఈ పేర్లతో ఉండేటువంటి వారు, అశోకు, అనిలు, అదేవిధంగా ఇంకా చూసుకుంటే లక్ష్మి, లవన్, ఇట్లా ఈ పేర్లు, ఇంకా ఈ పేర్లతో ఉండేటువంటి వారు జాగ్రత్తగా ఉండండి. కొంత యాక్సిడెంట్స్ జోన్లో ఉన్నారు, యాక్సిడెంట్స్ అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నవి. పిల్లలను కొంచెం ఇంట్లోనే ఉంచుకునే ప్రయత్నం చేయండి. ఈ మే నెలలో ఈదురు వడగాల్పులు కావచ్చును, కొంత వేడి తీవ్రత అధికంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. దీనివల్ల పిల్లలలో ఇమ్యూనిటీ పవర్ ఎవరికైతే తక్కువ ఉంటుందో వారికి వడదెబ్బలు తాకేటువంటి పరిస్థితులు ఏర్పడే పరిస్థితి ఉంది. భారతదేశంలో కూడా కొంతమేర అమెరికా నుండి కానీ కొన్ని దేశాల వారికి విపరీతమైనటువంటి యుద్ధ ప్రభావం కావచ్చును, యుద్ధానికి సంబంధించి ఏదైనా సామరస్య చర్చలు కానీ ఏవైనా కొన్ని మనము వినేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉన్నది. ఓవరాల్గా మేషరాశి వారు మాత్రము బుధ ఆదిత్య యోగం మీకు ఏర్పడబోతున్నది కనుక కొంత అద్భుతమైనటువంటి ఫలితాలు మాత్రము ఏర్పడబోతున్నవి ఈ మే నెలలో. అందులో ఎలాంటి డౌట్ అనేటువంటిది లేదు. అదేవిధంగా సమాజంలో చక్కటి గౌరవము, సుఖ నిద్ర, ఇలా అన్ని ఎవ్రీథింగ్ ఫైన్గా కనబడుతున్నవి. అదేవిధంగా మరి గురువు బాగా ఉన్నాడు, డోంట్ వరీ. కొంతమేర శుక్రుడు ఇందాక చెప్పుకున్నాం ద్వితీయాత ఉన్నాడు కనుక కొంత మనకు ధన కనక వస్తు లాభాలు అయితే గోచరిస్తూ ఉన్నవి. రావాల్సిన డబ్బు వచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంది. వ్యాపార భాగస్వాముల వలన కొన్ని నష్టాలు ఏర్పడేటువంటి పరిస్థితులు ఉన్నవి. ఎప్పుడు 20వ తారీఖు దాటిన తర్వాత, సుమారుగా 18 నుండి 20వ తారీఖు దాటిన తర్వాత వ్యాపార భాగస్వాముల వల్ల నష్టము, జీవనాధార నష్టము, కొంత వ్యయ ప్రయాసలు, కార్యహాని అనేటువంటిది ఏర్పడబోతున్నది. కొంచెం జాగ్రత్తగా చూసుకొని ముందుకు వెళ్ళండి. కుజుడు లగ్నాత్ వచ్చేటువంటి సందర్భాలలో కొంత కోపం అధికంగా పెరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. ధన వ్యయము, ప్రమాద సూచనలు, ఏదో విచారంగా ఉండేటువంటి సందర్భాలు, అదేవిధంగా కొంత భార్యతో కలహాలు, తీవ్రమైనటువంటి స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్, అనారోగ్య సమస్యలు ఇలా మీకు ఏర్పడబోతూ ఉన్నవి. సో ఓవరాల్గా ఎవరైతే మేషరాశి వారు ఉన్నారో ఖచ్చితంగా నేను ఒకటే చెప్తున్నాను, గోచారం వేరు, గ్రహచారం వేరు. మనకు ఇప్పటికీ చాలామంది నెంబర్ ఆఫ్ కాల్స్ మీ వల్లనే నేను బిజీగా ఉన్నా. వాస్తవానికి కూడా విపరీతమైనటువంటి కాల్స్ డైలీ సుమారుగా, నేను ఇంత అంత అని చెప్పలేను కానీ నా సమయానికి మించినటువంటి కాల్స్ మాట్లాడడం జరుగుతున్నది. కొంత ఇబ్బందికరంగా కూడా ఉంది, కొందరికి లేట్ కూడా అవుతూ ఉన్నది. అర్థం చేసుకోండి. మీ సమయం వచ్చేదాకా కొంత వెయిట్ చేయడము అనేటువంటిది అవసరము. మరొక విషయం ఏమిటి అంటే, ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్గా ఒకసారి గురువు గారితో మాట్లాడతాను అంటే నేరుగా, ఎందుకంటే ఆఫీస్కి కాల్ చేసినా నాకు కాన్ఫరెన్స్ కలుపుతారు. నేను ఒకసారి మీకు ఒక 30 seconds 1 minute నేను మాట్లాడి కన్ఫర్మేషన్ చేసిన తర్వాత అవసరమైతే మీరు అపాయింట్మెంట్ అది తీసుకొని మీరు ముందుకు వెళ్ళండి. ఎందుకంటే చాలామంది కాల్స్ కూడా చేసి అవునా కాదా అనే విధంగా కూడా అడుగుతున్నారు కనుక మనదే నేను చెప్తున్నాను.
సో అదే విధంగా ఓవరాల్గా మీ వ్యక్తిగత జాతకం అనేటువంటిది అల్టిమేట్. మీ వ్యక్తిగత జాతకంలో ఇంకా ఏమైనా పర్సనల్లో పలానా అమ్మాయి పరిచయం అయింది, పలానా అబ్బాయి పరిచయం అయ్యాడు, మన దూరం అయ్యాడు, ఎప్పుడు మళ్ళీ కలవడము, లేదా ఉద్యోగం కావచ్చును, వ్యాపారంలో అభివృద్ధి కానీ, మరి నేను ఏ వ్యాపారం చేయాలి, నేను ఎటు సైడ్గా వెళ్ళాలి, ఏ దిశలో ఉండాలి, ఏ ప్రదేశంలో నేను ఉంటే నాకు లాభం వాటిల్లుతుంది. ఇప్పుడు ఉదాహరణకు మొన్న ఒకరికి చెప్పడం జరిగింది, పలానా అక్షరం కలిగినటువంటి వారు పలానా అక్షరానికి సంబంధించిన ప్లేస్లో ఉండండి, పలానా అక్షరం కలిగినటువంటి వారు పలానా దేవాలయానికి అధికంగా కనెక్ట్ అయి ఉండండి అని చెప్తూ ఉంటా. సో అట్లా ఎవరికైనా మీ వ్యక్తిగత జాతకాన్ని బట్టి మాత్రము 100% ఎస్ఎస్ రాజమౌళి ముద్ర ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా వన్స్ నన్ను కలవక ముందు కలిసిన తర్వాత అనేది బ్రాండ్గా గుర్తుపెట్టుకుంటారు. ఇది ఛాలెంజ్, డబల్ ఛాలెంజ్, ఇది బాగా గుర్తుంచుకోండి. అంతే. ఓవరాల్గా మేషరాశి వాళ్ళ పరిస్థితి ఈ మాసం ఏ విధంగా ఉంటుందో మంచి విశ్లేషణ అందించారు గురుగారు. ధన్యవాదాలు. మహాదేవ.